గురువు చంద్రబాబు బాటలో శిష్యుడు రేవంత్ నడుస్తూ విద్యుత్ సంస్కరణల పేరుతో మరో కుట్రకు తెరలేపనున్నాడు. విద్యుత్ రంగంలో ఉచితాలన్నీ ఒకే గొడుగు కిందికి తెచ్చేలా కొత్త డిస్కామ్ ఏర్పాటుకు కుట్ర చేస్తుంది రేవంత్ సర్కార్. లాభాలు చూపించి ప్రస్తుతం ఉన్న 2 డిస్కామ్లను అమ్మేయాలని రేవంత్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడని నిపుణులు మండిపడుతున్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతో కుట్రలు చేస్తే కొరిమితో తలగొక్కోవడమేనని తేల్చి చెప్తున్నారు. తెలంగాణ లెక్కల్లో అదాని ప్రధాని సూత్రమే కీలకం. ఇప్పటికీ 50 సార్లు హస్తినా వెళ్లిన రేవంత్ రెడ్డి అనేక సార్లు ప్రధాని మోదీని కలిసినా సాధించింది శూన్యం. ఆ మధ్య ఇండియన్ బిజినెస్ టైకూన్ గౌతమ్ అదాని నుంచి స్కిల్ యూనివర్సిటీకి కొంత వర్కౌట్ అయినా బాగా బదనమవడంతో రేవంత్ రెడ్డి వెనకడుగు వేసిన సంగతి తెలిసిందే. కానీ అనుభవం నేర్పిన పాఠమో ఏమో గాని ఈసారి మాత్రం స్కెచ్ పకడ్బందీగా వేశారు. విద్యుత్ రంగంలో సంస్కరణల పేరిట కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాడు. ఉచితాల్ని ఈ డిస్కమ్ పరిధిలోకి తెచ్చి ప్రస్తుతం ఉన్న నార్థర్న్, సదరన్ డిస్కంలను అమ్మేయాలి అన్నది రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్. అలా ప్రధాని ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను అప్పనంగా అదానికి అప్పజెప్పే ముచ్చటే ఈ కొత్త డిస్కమ్ సృష్టి వెనుక అసలు మర్మం అన్నది విశ్లేషకుల అంచనా. ఉచితాల కోసం ఒక డిస్కంను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం బహుశా దేశంలో ఇదే మొదటిసారి కావచ్చని నిపుణులు పాలకులపై వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు. గురువు చంద్రబాబు బాటలో శిష్యుడు రేవంత్ నడుస్తున్నాడు. తెలంగాణ విద్యుత్ రంగాన్ని సంస్కరించాలని, పెరిగిన అవసరాల కోసం కొత్తగా ఒక డిస్కంను ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు. విద్యుత్ శాఖలో సంస్కరణలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమీక్ష సమావేశంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయాలన్న తన మనోగతాన్ని సీఎం రేవంత్ వెల్లడించారు. వ్యవసాయ విద్యుత్ గృహజ్యోతి పథకం కింద సామాన్యులకు అందించే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, స్కూళ్లు, కాలేజీలకు సరఫరా చేస్తున్న ఉచిత విద్యుత్ ను ఈ డిస్కమ్ పరిధిలోకి తేనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రక్షాళనలో భాగంగా ప్రతి ప్రభుత్వ ఆఫీస్, విద్యా సంస్థలకు సోలార్ విద్యుత్ ను అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని వ్యాఖ్యానించారు. ఆ దిశలో అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. కాగా కొత్త డిస్కమ్ ఏర్పాటుపై రేవంత్ రెడ్డి నిర్ణయం వెనుక అసలు మర్మం వేరే ఉందని వినికిడే. ప్రస్తుతం ఉన్న ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ల పరిధి నుంచి ఉచిత పథకాలను వేరు చేస్తే ఆ 2 సంస్థలను నష్టాల ఊబి నుంచి బయటపడేయవచ్చు. తద్వారా వాటిలో లాభాలను చూపించి ప్రైవేటు సంస్థలకు అమ్మేయవచ్చు అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కెచ్ అని విద్యుత్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలను పాటించి తెలంగాణలో విద్యుత్ రంగాన్ని గౌతమ్ అదానికి దారాదత్తం చేయాలన్నది ఆయన మనోగతమన్న అనుమానాలను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక ప్రత్యేక డిస్కంను ఏర్పాటు చేసి ఉచిత పథకాలను ఆ గొడుగు కిందకు తేవడం వల్ల ప్రజలకు ఒరిగే ప్రయోజనం ఏమీ లేకపోగా తీవ్ర అసౌకర్యం కలగడం మాత్రం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం వరంగల్ కేంద్రంగా నార్థర్న్ డిస్కమ్, హైదరాబాద్ కేంద్రంగా సదరన్ డిస్కంలు పనిచేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కడైనా సమస్య తలెత్తితే వినియోగదారులు వాళ్ళు ఉండే ప్రాంతానికి దగ్గరగా ఉండే డిస్కంకు వెళ్లి ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంటుంది. కానీ ఫ్రీ బీస్ పేరిట రాజధాని కేంద్రంగా రాష్ట్రం మొత్తానికి కలిపి ఒక డిస్కమ్ ఏర్పాటు చేస్తే కస్టమర్లకు తిప్పలు తప్పవు. రైతుల పొలాల దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ చెడిపోయినా లేదా ఇతర కారణాల వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయినా, తుమ్మినా, దగ్గినా హైదరాబాద్ కు పరిగెత్తి రావాల్సి ఉంటుంది. ఒక అధికారిని కలవాలన్నా, సీఎండీని కలిసి గోడు మొరపెట్టుకోవాలన్నా అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి 100 కిలోమీటర్లు ప్రయాణం చేయక తప్పదు. ఆఫ్టర్ ఓ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందటం లేదని, ఒకవేళ ఎవరైనా అంత దూరం వచ్చినా ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీ కంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. సో సామాన్య వినియోగదారుడు అంత రిస్క్ తీసుకోడు. అందుకే బిజినెస్ మైనస్ నష్టం ఈజ్ ఈక్వల్స్ టు లాభం అన్నది పాలకుల లెక్క. 2 డిస్కంల వల్ల జరుగుతున్న విద్యుత్ వ్యాపారంలో నుంచి ఉచితాలను తీసేస్తే మిగిలేది లాభం. అలా లాభాలార్జించే ఆ డిస్కంలను ప్రైవేటు పరం చేస్తే కమిషన్ల రూపంలో జేబుల్లోకి వచ్చేది సైతం లాభమే. అంతా బాగానే ఉంది. కానీ పవర్ సెక్టర్లో రీఫార్మ్స్ అంటే కొరివితో తల గోక్కున్నట్లే అన్నది నిపుణుల విశ్లేషణ. రాష్ట్రం సమైక్యంగా ఉన్న రోజుల్లో విద్యుత్ సంస్కరణల వల్ల చంద్రబాబు ప్రభుత్వం పడిపోవడాన్ని వాళ్ళు అందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు.